ఎలక్షన్లు వచ్చేసాయి. ప్రతి రాజకీయ నాయకులు హడావిడి లక్షలు కోట్లు కుంభరిచ్చేస్తా ఖర్చులు పెట్టుకుంటా ఉన్నారు. కానీ ఓ రాజకీయ నాయకులారా, మీ అందరికీ ఒక్క విషయం మనవి చేస్తున్నా. వాలంటీర్ల విషయానికి వస్తే ఒక్కొక్క వాలంటీర్కి 50 ఇళ్ళు మాత్రమే. ఆ 50 ఇళ్లలో 2-3 రకాల పార్టీలు వాళ్ళు ఉంటారు. వాళ్ళని వెంట పెట్టుకొని వాళ్ళ చేత పని చేయించుకుంటున్నారు రాజకీయ నాయకులు. ఇకపోతే కార్యకర్తలు, ఎప్పుడు వెంట ఉండేటటువంటి కార్యకర్తలు, నేను కార్యకర్తలను కించపరిచట్లేదు, అది దయచేసి అది అర్థం చేసుకోండి. ఒక కార్యకర్తలకి ఎంతమంది తెలుసు, ఎన్ని ఇళ్లలో వాళ్ళు స్వతంత్రంగా పోయి రాగలరు. కానీ సార్, ఒక ఆపరేటరు గత 38 సంవత్సరాల నుంచే ఇదే ఫీల్డ్లో, కేబుల్ ఫీల్డ్లో పనిచేస్తున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకులు కూడా ఆపరేటర్ దగ్గర తీర్చి మా సమస్యలు తీర్చిందే లేదు. ఎందుకంటే ఆపరేటర్ అంటే మీకు లోకువ. సార్, గుండెల మీద చేయి వేసుకొని చెప్తున్నాను సార్, ప్రతి ఒక్క ఆపరేటరు తన పరిధిలో ఉండేటటువంటి కస్టమర్స్ కానీ, కస్టమర్ కాని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి బాగా పరిచయస్తుడై ఉంటాడు సార్. ప్రతి ఇంట్లో స్వతంత్రంగా ఆ కుటుంబంలో సొంత మనిషిలాగా ఇంట్లోకి వెళ్ళేసి వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ డిష్ రిపేర్లు చేసి వస్తుంటారు సార్. భయంకరమైనటువంటి ప్రాణాలను పొట్టన పెట్టుకునేటటువంటి కరోనా విషయంలో కూడా ఏ ఒక్కరూ రాకపోయి లాక్ బందులని అయ్యని ఇదని ఏదేదో చేస్తే, కానీ ఆపరేటర్ మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. కరోనా విషయం ఉందని తెలిసి కూడా, ఆ ఇంట్లో ఒక వ్యక్తులకి కరోనా ఉందని తెలిసి కూడా అతనికి వినోదం చూపించే ప్రయత్నం చేసి వాళ్ళలో మనోభావాన్ని పెంచి ఇమ్యూనిటీ పవర్ని పెంచింది ఒకే ఒక ఆపరేటర్ సార్. సైనికుడు బార్డర్లో జనాలను అంతా వదిలేసి, ఊరిని వదిలేసి ఎక్కడో బార్డర్లో యుద్ధం చేసి దేశాన్ని కాపాడుతున్నాడు. అట్లాంటి సైనికుల్లాగా జనాల మధ్య ఉంటూ, ప్రతి ఇళ్లలో ఉంటూ, ప్రతి ఇంటికి వస్తూ పోతూ ఒక కేబుల్ సమస్యలే కాకుండా వాళ్ళ పర్సనల్ సమస్యలు కూడా షేర్ చేసుకొని వీలైనంత వరకు తీరుస్తున్నది ఒకే ఒక ఆపరేటర్ సార్. ఆపరేటర్ని హక్కున చేర్చుకోండి సార్. ఆపరేటర్కి ఏం కావాలో చూడండి సార్. ప్రతి ఒక్క ఆపరేటర్ని మీరు దగ్గర తీసుకుంటే ఆ ఆపరేటరు మీకు ఎన్నో ఓట్లు తెచ్చి పెడతాడు సార్, ₹1 ఖర్చు కాకుండా. అలాంటి ఆపరేటర్లు ఎందుకు వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు సార్. ఒక ప్రభుత్వం వచ్చి పోల్ ట్యాక్స్ వేస్తే ఇంకొక ప్రభుత్వం వచ్చి ఆ పోల్ ట్యాక్స్ని 10 ఇంట్లు రెట్టింపు చేసింది. పోల్ ట్యాక్స్లు కట్టండి అని చెప్పి ఏదో లేనిపోని మాకు కనెక్షన్ లేకపోయినా కూడా కేసులు పెట్టి నోటీసులు పంపిస్తూ ఉంది సార్. అలాంటివి తీసేసి మా కడుపులు కొట్టకండి సార్. మాకు సంతోషాన్ని నింపండి, మా కుటుంబాలను కాపాడండి సార్. మాకు వేరే వనరులు వద్దు సార్, మాకు డబ్బులు వద్దు, మాకు కావాల్సింది చూడండి సార్. ఇప్పటి వరకు గాలిలో ఉన్నాం సార్. 38 సంవత్సరాల నుంచి మేము వీసీపీతో మీ ముందుకు వస్తే ఇప్పటికీ ఒక్కొక్క ఇల్లు పడుతుందని కాసుకొని కూర్చో ఉంటాడు సార్ మా ఆపరేటరు. అపార్ట్మెంట్ కడుతుంటే పునాదులు లేచిన దగ్గర నుంచి ఎదురు చూస్తాడు, రిజర్వేషన్ కానీ ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళందరూ చేసుకోవాలని చెప్పి. కానీ అపార్ట్మెంటు రెడీ అయ్యి చేరేటప్పటికి రకరకాల నెట్వర్క్లు వచ్చేస్తున్నాయి సార్. రెబల్ నెట్వర్క్లు వస్తున్నాయి సార్. కానీ వాళ్ళు బాగుపడటం లేదు. ఎవరు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 38 సంవత్సరాల నుంచి పాత ఆపరేటర్ నిలదొక్కుంటున్నాడు. కానీ రెబల్ ఆపరేటర్ కానీ రెబల్ ఎంఎస్ఓలు కానీ ఎవ్వరు కూడా వాళ్ళు ముందుకు వచ్చింది లేదు. లక్షల్లో పెట్టి కోట్లల్లో పెట్టి నాశనం అయిపోయి నష్టపోయి వెళ్ళిపోయినారే. కానీ ఒక ఆపరేటర్, పాత ఆపరేటర్ మాత్రమే వచ్చిందే చాలు అనుకొని చేస్తున్నారు సార్. ₹25 మొదలుపెట్టి ఈరోజు ఎంత తీసుకుంటున్నా కూడా, ఒకప్పుడు పే ఛానల్స్ అన్నీ కూడా ఫ్రీగా వస్తుంటే ఈటీవీ, జెమినీ లాంటివి అన్నీ కూడా
ఈరోజు ఛానల్ వాళ్ళు ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతూ అటు జనాలు నడ్డి కొడుతూ మా కడుపులు కొడుతున్నారు సార్. అట్లాంటి జాగ్రత్తలు తీసుకోండి సార్. ఆపరేటర్ అనేది మీ మధ్యన తిరిగేటటువంటి ఒక సైనికుడు సార్. ఆ సైనికుడిని ఈరోజు తినేదానికి తిండి లేకుండా ఉండే పరిస్థితి ఆపరేటర్కి అయిపోయింది సార్. వచ్చిందంతా దోచుకుంటున్నారు సార్. కార్పొరేట్ కంపెనీలు దోచుకుంటున్నారు, పే ఛానల్స్ వాళ్ళు దోచుకుంటున్నారు. ఎందుకు పనికిరాని ఛానల్లో కూడా ఇంత రేట్ అని చెప్పి వసూలు చేస్తున్నారు సార్. అటు కస్టమర్ నష్టపోతున్నాడు సార్, అటు వాళ్ళకి సేవలు చేసినటువంటి ఆపరేటర్ కూడా నలిగిపోతున్నాడు సార్. ఇకనైనా మీ రాజకీయ నాయకులు ఆపరేటర్లను దగ్గర తీసుకొని వాళ్ళ చేత మీరు పనులు చేయించుకోండి సార్. ప్రతి ఒక్క ఇంటికి మా మాట వినేవాళ్ళు ఉన్నారు సార్. మా ఆపరేటర్ మాటలు ఖచ్చితంగా వింటారు. మా కట్టున్నటువంటి కస్టమర్లకి మాకున్నటువంటి రిలేషన్షిప్ అలాంటిది సార్. ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఒక బిడ్డలాగా ప్రతి ఇంటికి స్వతంత్రంగా వెళ్ళేది మేమే సార్, ఆపరేటర్లమే. కానీ మా మీద ఎందుకు సార్ చిన్న చూపు? ఇప్పటికైనా గుర్తించుకోండి సార్. లక్షలు లక్షలు కోట్లు పెట్టి ఓట్లు వేసే డబ్బులు ముడుపులు కడితే ఓట్లు వేయరు సార్. మాలాంటి ఆపరేటర్ కూర్చొని అమ్మా మీరు ఈ పార్టీకి వేయండి, దిగువేయండి అని చెప్పి దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీధుల్లో ఏం జరుగుతుంది అని తెలియజేసేది పక్కన కూర్చోబెట్టుకునేది ఒక ఆపరేటరే సార్. అలాంటి ఆపరేటర్ని మీరు ఎందుకు సార్ మర్చిపోతున్నారు? ఇప్పటికైనా చెప్తున్నాను సార్, వస్తున్న ఎలక్షన్లు, ఈ ఎలక్షన్లు కానీ ప్రతిసారి ఎలక్షన్లు వస్తూనే ఉంటాయి. కానీ ఏ ఎలక్షన్లకి ఆపరేటర్లను గుర్తుపెట్టుకోలేదు. ఇప్పటికైనా మర్చిపోకుండా మీరు ఆపరేటర్లను గుర్తుపెట్టుకోండి, ఆపరేటర్లను హక్కును చేర్చుకోండి. ఆపరేటర్కి ఏం కావాలో చేయండి సార్. మాకు వేరే వద్దు సార్. మా వ్యాపారాన్ని నిలబెట్టండి సార్. మాకు లైసెన్సులు లాంటివి ఇవ్వండి సార్. గాల్లో ఉన్నాం సార్. మేము పోల్ ట్యాక్స్ కట్టేది మా ఒక్క వైర్ అయితే 20-30 వైర్లు వస్తున్నాయి సార్. అవన్నీ ఆపరేటర్ కాదు సార్. అన్ని వైర్లు లాగేటటువంటి శక్తి కూడా ఆపరేటర్ లేదు సార్. ఒక్క వైర్ లాగితేనే అదే సార్ గొప్ప అయిపోయింది సార్. దానికి అతుకులు వేసుకుంటున్నాం సార్. రెబ్బలు రాకుండా 38 సంవత్సరాల ఉన్న ఆపరేటర్ని మీరు బందోబస్తుగా చేయండి సార్. స్టాండర్డ్ చేయండి సార్. జీవితాంతం మీ పార్టీలకి మీకే ఓట్లు వేపిస్తూ ఓట్లు వేస్తూ మిమ్మల్ని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తామని మనసారా కోరుకుంటున్నాం సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.